రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వీక్షించారు. అనంతరం మార్కెట్ యార్డ్ నుంచి బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డికి రైతు రుణపడి ఉంటామని చెప్పారు. రైతుల కోసం రైతుల జీవితాలు బాగుపడాలి, నష్టపోయిన రైతాంగాన్ని దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలని చెప్పి వరంగల్ డిక్లరేషన్ల మే 6 నాడు 2022 వరంగల్ డిక్లరేషన్లో చెప్పినట్టు ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి గతంలో 2004లో రుణమాఫీ ₹1,00,000 చేసిన చరిత్ర ఆనాడు కాంగ్రెస్ పార్టీది. మళ్ళా రైతాంగానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన రాహుల్ గాంధీ గారు తెలంగాణ రైతాంగానికి, కష్టాల్లో ఉన్న రైతాంగానికి ₹2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ చేయడం ఈ దేశ చరిత్రలో సాహసోపేతమైన నిర్ణయం. అప్పుల ఊపిలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సంపదను దోచుకొని అప్పుల ఊపిలో నెట్టిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఏకకాలంలో ఈరోజు ₹1,00,000 ఆగస్టు 15 లోపు 2 లక్షల